నమస్కారం. నేను కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇంటిమసీ సీక్రెట్స్ అని, సమూహ రహస్యాలు అని చెప్పేసి చేయడం జరుగుతూ ఉన్నది. వాటికి సంబంధించిన దాంట్లో యాక్చువల్గా ప్లస్ నేను కొన్ని వెతికే దాంట్లో నాకు కూడా కొన్ని అనిపించేవి ఉన్నాయి. అవి ఎట్లా చెప్పాలి అంటే అర్థం కాకుండా అన్నట్టు నాకు కొన్ని ఉన్నాయి, డౌట్స్ కొన్ని ఉన్నాయి. కొంతమంది అంటే మెడిటేషన్ పరంగా, స్పిరిచువల్ పరంగా పోతుళ్ళు మ్యారేజ్కి దూరంగా ఉండడం కానీ, పెళ్ళి చేసుకోకుండా ఉండడం అని దాంట్లో ఈ కారణంతో పోతులు వీడి గురించి కొద్దిగా మాట్లాడాను. నేను కొంత క్లారిటీ ఇచ్చాను, బట్ ఆ వీడియోస్ అని డిలీట్ చేయడం జరిగింది. అంటే అది ఫిజికల్ ఇంటిమసీ సంబంధించిన కేటగిరీలో ఇవన్నీ మాట్లాడడం జరిగింది. పెళ్ళి, లవ్ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు అది ఎందుకో నాకు ఈ కంటెంట్ ఎందుకని చెప్పేసి మన ఛానల్లో తీసేయడం జరిగింది అనమాట. మళ్ళీ ఈ మధ్యలో కొన్ని చేశాను, బట్ అప్పట్లో చాలా మాట్లాడాలని తీసేయడం జరిగిందని చెప్పాను నేను. వాటి గురించి ఆదిత్య పరాశ్రీ స్వామి గారు సూపర్ చెప్తుండే, ఎక్సలెంట్ చెప్తుండు. డైరెక్ట్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. మళ్ళీ దాంట్లో వేరే ఏదో ఒక వేగ్గా అస్పష్టంగా కాకుండా చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఇగో ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది అని క్లియర్గా చెప్పేస్తున్నాడు అనమాట. అది బాగా నచ్చింది నాకు. అంటే నేను ఎటువంటి అయితే కొన్ని నాకు తెలిసినంతలో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాం, అంత తెలీదు. ఆయనకు 100% తెలుసు అనుకుంటే అలా మనకు 1%, 2% కూడా తెలియదు. నిజానికి తెలిసిన కొద్ది దాంట్లో, కొద్ది జ్ఞానంలో, కొద్ది అనుభవంతో, కొన్ని తెలిసిన వాటిల్లో నేను మాట్లాడే వాటిల్లో అనిపించిన మాట్లాడే వాటిల్లో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ అది అలాంటి వాళ్ళు చెప్పడం చాలా బాగుంటుంది కాబట్టి అది నాకు నచ్చింది. అంటే అది నేను చెప్తున్నాను. నాకు అందుకే పోస్టర్లో కూడా నేను కొన్ని వీడియోస్ పెడతా ఉన్నాను. ఆదిత్య పరాశ్రీ స్వామి గారు వీర్యం గొప్పతనం గురించి చెప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చెప్తున్నారు అవి. ప్లస్ ఈ పాయింట్ ఇప్పుడు ఈ మధ్య నేను చూసిన వీడియోలో ఈ పాయింట్ చెప్పిండు ఆయన. ఇప్పుడు రకరకాల యోగా సెంటర్లు ఎన్నో ఉన్నాయి, చాలా ఫేమస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. చాలామంది వేలల్లో, లక్షల్లో వెళ్ళి యోగా నేర్చుకోవడం, ధ్యానం నేర్చుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. అది మంచిదే. అవి నేర్చుకుంటూ చేస్తున్నారు. నేను కూడా చేస్తున్నాను, అందరం చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో పడిపోయి పెళ్ళి మీద క్లారిటీ ఉండట్లేదు అనమాట. అంటే చేసుకోవాలా వద్దా అనే దాంట్లో క్లారిటీ ఉండకపోవడం ఒకటి, లేదంటే చేసుకోవద్దు అని డిసైడ్ అవుతుంది అనమాట. సో అది కూడా ఆ డెసిషన్ కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎలాంటి వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు తీసుకోకూడదు, దానికి ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. నేను కూడా అనుకునేవాడిని, నేను పెళ్ళి అయిపోయిన తర్వాత నేను స్పిరిచువల్లోకి వచ్చినా కానీ లేదంటే ముందే వచ్చినా అసలు నేను కూడా చేసుకోబోతుంది కదా మ్యారేజ్ అని అనుకునేవాడిని. అందుకే మేబీ నాకు ముందే పెళ్లి జరగాలని ఉంది కాబట్టి నాకు ముందే పెళ్ళి అయిపోయిందేమో, దాని తర్వాతనే దీంట్లోకి వచ్చేటట్టు చేసిందేమో దేవుడు అని నేను అనుకునేవాడిని. బట్ అది కాదు. దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆఫ్కోర్స్ సమ్మర్ మ్యారేజ్ చేసుకుంటోళ్ళు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా మ్యారేజ్ చేసుకుని ఉంటుళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు డాట్స్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చూస్తే నాకు ఏమవుతుందంటే కొంతవరకు నాకు డాట్స్ కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఈ విధంగా చెప్పిండు, ఈ గురు ఈ విధంగా చెప్పిండు, ఆ గురు ఆ విధంగా చెప్పిండు, వీళ్ళు ఈ విధంగా చెప్పిండు అనుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అట్లీస్ట్ కొత్తగా చూసే వాళ్ళకి కానీ కొంతమందికి కానీ ఏమనిపిస్తుంది అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఏమంటారు, ఒక డిఫరెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి చెప్తున్నారు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాదు, అవి యాక్చువల్గా నాకే ఎట్లా అనిపిస్తుంది అంటే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ అనమాట. ఓహో, వీళ్ళు చెప్పింది అంత కరెక్టే ఉన్నది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఏ కాంటెక్స్లో చెప్తారు, ఏ ఉద్దేశంతో చెప్తారు అనేది అర్థం చేసుకోవాలి. అది వ్యక్తికి ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది చూసుకోవాలి. ఎందుకంటే జనరలైజ్డ్గా చెప్పినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, జనరలైజ్డ్ అని కూడా కాదు, వాళ్ళు కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్కరు వాళ్ళకు ఆపాదించుకోవాలి. ఇది ఓకే, ఇది నేను చెప్తుండు, ఇది నేను ఏ లెవెల్లో ఉన్నా, ఇది నాకు వస్తుంది. ఇప్పుడు ఇంతమంది కొన్ని వీడియోలో మాట్లాడినప్పుడు ఈషాలో బ్రహ్మచర్యం అనేది తీసుకోవడం చాలామంది వ్యర్థులు, కానీ వాళ్ళు ఇవ్వరు. అంతమందికి 100 మంది వెళ్తారు, 1000 మంది వెళ్తారు బ్రహ్మచర్యం ప్రతి సంవత్సరం. 1000 మీద లెక్క పెట్టే అంతమందికి ఇస్తారు. 1000 మీద అంటే 10 ఏళ్ళు ఉంటే 10 మందికి కూడా కాదు, 1, 2, 3 అంతే. చాలా తక్కువ మందికి బ్రహ్మచర్యం ఇచ్చేది. అంతే. వాళ్ళ కమిట్మెంట్ చూసి, వాళ్ళ లెవెల్ చూసి, వాళ్ళ కర్మ బంధనాలు చూసి అన్నీ అబ్జర్వ్ చేసి మాత్రమే ఇస్తారన్నమాట. ఈ విధంగా కూడా మనకు తెలియదు, బట్ అంత తక్కువ మందికి బ్రహ్మచర్యం ఇస్తారు. చాలా తక్కువ, చాలా రేర్ అది అట్లా. సో ఇంకొక దగ్గర సద్గురు ఒక దగ్గర ఏమన్నాడంటే, మేము ఏదో క్వశ్చన్ అడిగిళ్ళు వాళ్ళను. సద్గురు క్వశ్చన్ అడిగినప్పుడు ఇతను రిప్లై ఇచ్చింది ఏంటంటే, మేము ఇది డిజైన్ చేసినప్పుడే ఫ్యామిలీ వాళ్ళకు సూట్ అయ్యేటట్టు ఉండేదే మేము డిజైన్ చేసాం. ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో, బేసిక్ ప్రోగ్రామ్స్ కానీ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ పీపుల్కు సూటబుల్ అయ్యేటివి మేము డిజైన్ చేసాం. ఫ్యామిలీ పీపుల్ అటు పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా, ఎవరైనా కూడా. ఫ్యామిలీ అంటే మళ్ళీ ఓన్లీ పెళ్ళైన వాళ్ళని కాదు, అటు పెళ్లి కాని వాళ్ళు. ఎందుకంటే పెళ్లి కాని
నెక్స్ట్ పెళ్లి చేసుకోవచ్చు కదా, అందరు చేసుకోవద్దని ఏం లేదు. ఇప్పుడు ఇచ్చే వాళ్ళందరూ పెళ్లి చేసుకోరని ఏం లేదు, అంటే పెళ్లి చేసుకోకముందు పోయే వాళ్ళందరూ బ్యాచిలర్స్ ఎవరైతే అవుతారో వాళ్ళు చేసుకోరని ఏం లేదు కదా. అలా మ్యాక్సిమం 99% చేసుకుంటారు, 1% తక్కువ మంది చేసుకోకుండా ఉంటారు కావచ్చు, అది వాళ్ళ ఓన్ డెసిషన్ అంతే. దాన్ని మళ్ళీ ఫౌండేషన్కు మనం ముడిపెట్టేది ఏముండదు అనమాట. వీళ్ళ వల్ల చేసుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోదని నేను చెప్పరు, చేసుకోవాలని చెప్పరు. ఇంకా చెప్పాలంటే మోస్ట్లీ చేసుకోమని ఎంకరేజ్ చేస్తారు, మోస్ట్లీ ఎంకరేజ్ చేస్తారు ఇన్ ద సెన్స్ మోస్ట్లీ చూసినట్లయితే వీడియోస్ అవన్నీ ఓవరాల్ సిస్టమ్ చూసినట్లయితే మీకు న్యాచురల్గా ఏదైతే ఉందో అదే వెళ్ళమని చెప్తారనమాట. అట్లా ఇవి చేసుకుంటూ. సో ఫ్యామిలీ పర్సన్స్కి సూటబుల్ అయ్యేటియే కోసమే డిజైన్ చేయబడ్డాయి ఈ మీషా ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో. అక్కడ కంప్లీట్గా డెడికేట్ చేసి ఉన్న వాళ్ళకి అక్కడ కొంతమంది బ్రహ్మచారిగా డిసైడ్ అయ్యి బ్రహ్మచారిగా అది ఎలిజిబుల్ అయ్యి అందులో సెలెక్ట్ అయ్యి ఎలిజిబుల్ అయ్యి వాళ్ళ అన్ని టెస్టులు పాస్ అయ్యి వాళ్ళ నిగ్రహం అవన్నీ ఇంద్రియ నిగ్రహం అవన్నీ వాళ్ళ కర్మలను అన్నీ చూసి ఎవరికైతే బ్రహ్మచర్యం ఇస్తుల్లో వాళ్ళకి ఏవైతే ఉంటే వాళ్ళకి సపరేట్ ప్రాక్టీస్ ఉంటాయి, వాళ్ళకి హైలీ అడ్వాన్స్ ప్రాక్టీసెస్ కంప్లీట్ వాళ్ళ వేరే లెవెల్ ఉంటాయి కావచ్చు. బట్ మాస్కి ఏదైతే ప్రాక్టీస్ అందిస్తున్నారో సద్గురు అవన్నీ కూడా ఫ్యామిలీ పర్సన్స్ సూట్ అయ్యేటివి. అంటే ఆ లెవెల్లో అందించాలంటే ఆ టాప్ మోస్ట్ హై లెవెల్ గురువు అయి ఉండాలన్నమాట. ఎవరు పడితే వారు చేసేది కాదు, అది ఎవరికి సాధ్యం కూడా కాదు అది. అట్లా అలాంటి గురువులు చాలా 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 తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళలో సద్గురు ఒకడని చెప్పొచ్చు, అంతకుముందు ఉన్న వాళ్ళు మేబీ ఓషో అని చెప్పొచ్చు. కృష్ణమూర్తి నా దృష్టిలో హై లెవెల్ గురువు, కానీ అతను ఈ ప్రాక్టీస్లు ఇవ్వలే కదా, ఈ ప్రాక్టీస్ పరంగా వీటి పరంగా ఇవ్వలే. ఆయన కంప్లీట్గా జ్ఞానమార్గం టైప్లో వెళ్ళిపోయాడు అనమాట. లెక్చర్ టాక్స్ ఇచ్చిండు బాగా, అవి చెప్పడం జరిగింది. అవి హై లెవెల్. కాకపోతే ఎందుకంటే నేను వీళ్ళే ఎక్కువ విన్నాను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలా చాలామంది ఉంటారు ఇంకా. సో అట్లా కొంతమంది గురువులు హై లెవెల్లో ఉంటారు అనమాట. అట్లా సో నాకు తెలిసిన కొంచెం చెప్తున్నా అంతే. ఇప్పుడు కూడా మేబీ కొంతమంది ఉండొచ్చు, నాకు తెలిసి నేను చెప్తున్నా అట్లా. సో ఆదిత్య పరాశర స్వామి గారు అయితే మంచి క్లారిటీస్ ఉన్నాను అనమాట. అరే మీరు లక్షల వేల వల్ల ఈ యోగా సెంటర్ అని పోతుళ్ళు, అది ధ్యానం చేయడం మంచిదే, కాకపోతే ఆ సాకుతోని మీరు పెళ్ళి చేసుకోను అనడం కరెక్ట్ కాదు, అది మీ జన్మకు సాఫల్యం ఉండని చెప్పేసి అద్భుతంగా క్లారిటీస్ ఉంది. నాకు ఇవే డౌట్స్ ఉండే అనమాట యాక్చువల్గా. నేను ఒక స్టేజ్లో కంప్లీట్ అన్ని వదిలేసి కూడా పోదామన్న దీంట్లో పోయాను నేను. బట్ నాకు అప్పుడు ఆదిత్య పరాశర స్వామి వీడియోలు నాకు లేవు, అప్పుడు ఈ క్లారిటీ లేదు నాకు. అప్పుడప్పుడు రీసెంట్గా కొన్ని మంత్స్ నుంచి కొద్దిగా చూస్తున్నాను తప్పితే నాకు ఇంతగా క్లారిటీ వాటి గురించి లేదు. బట్ నన్ను అట్లా పోనివ్వలేదు, సద్గురు అట్లా పోనివ్వలేదు, ఈషా కూడా వారు పోనివ్వలేదంటే వాళ్ళు ఏదో డైరెక్ట్ ఏం చెప్పడం ఉండదు, నాకేం డైరెక్ట్ ట్యాక్స్ ఏం లేదు కదా. పోనివ్వలేదంటే నాకు అట్లా కుదిరినట్టు చేయలేదన్నమాట. నేనేదో అన్నీ వదిలిపెట్టిపోతే ఏదో నాకు దొరుకుతుందేమో, నాకు ఇంకోటి ఏదన్నా అందుతుందేమో, ఇది కరెక్టే అన్నట్టుగా ఏమన్నా సూచకం వస్తుందేమో అనుకున్నా, కానీ అది దొరకలే నాకు. అట్లా అది రాంగ్ అనే అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆదిత్య పరాశర స్వామి చెప్తుండో అది కరెక్ట్ ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఇన్ ద సెన్స్ అది అందరికీ కరెక్టే, ఎందుకంటే క్లియర్గా చెప్పిండు సన్యాసం అనేది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ కాదు అని చెప్పేసి కొంచెం చెప్పడం జరిగింది. ప్లస్ మీరు పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుంది, చేసుకుంటే ఏమవుతుంది, ఎందుకు చేసుకోవాలి అట్లా. ప్లస్ వీర్యం విషయంలో గొప్పతనం, కానీ ప్లస్ కలయిక అన్నది ఏ టైంలో జరిగితే మంచిది, ఏ టైంలో జరిగితే మంచిది కాదు, ఈ టైంలో జరిగితే ఎంత నష్టం ఉంటుంది, ఈ టైంలో ఇలాంటి టైంలో జరిగితే ఎంత నష్టం ఉంటుంది. ఇంకా మొత్తానికి వివాహేతర సంబంధం ధర్మంగా మీద వచ్చిన పార్ట్నర్ కాకుండా, భాగస్వామి కాకుండా వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే ఎంత ప్రమాదం, అది మీ యొక్క కంప్లీట్ శీలం పోయినట్టు అవ్వడం, ధర్మం పోయినట్టు అవ్వడం అనేది. అది అట్లాంటి నేను కూడా కొన్ని మాట్లాడే ప్రయత్నం చేశాను, కాకపోతే కొద్దిగా మాట్లాడాను, మరీ అంత ఎలాబొరేట్గా మాట్లాడలేదు, ఎందుకంటే అంతగానో ఎక్కువ తెలియదు కాబట్టి. యాక్చువల్లీ ఈ పాయింట్ నేను చెప్దాం అనుకున్నా, ఈ వివాహేతర సంబంధం గురించి మళ్ళీ సేమ్ అప్పుడు వీడియోలు చేసినప్పుడు వివాహేతర సంబంధం ఒక వీడియోని చేసిన, అది మంచిది కాదు, ప్రాపర్ కాదు అని చెప్పేసి ఏవో చెప్పాను కొన్ని పాయింట్స్. అప్పుడు వచ్చి నేను చెప్పాను నేను, బట్ ఆ తర్వాత డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో ఒక షార్ట్గా కానీ అది కానీ ఒక చెప్దాం అనుకున్నాను అనమాట. ఆల్రెడీ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే డెఫినెట్గా మీ కర్మ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి, సద్గురు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి, మళ్ళీ మీరు ఒక ఇంటిగ్రిటీకి రావాలంటే బాడీ మీద చాలా చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాలలో అవి విపరీతంగా జరిగితే ఏమైందంటే జన్మలు పడుతుంది అనమాట మీ ప్యూర్ కావడానికి. ఆ జన్మ కూడా జరిగినటువంటి పరిస్థితి అవుతుంది అంట. అంటే హై లెవెల్లో మనం మాట్లాడుకున్నప్పుడు నార్మల్గా మీరు ఏదో పీస్ఫుల్ ఉండి హ్యాపీగా మీరు ఏదో మీ లైఫ్ లీడ్ చేయాలి, బ్యాలెన్స్గా కొంత బ్యాలెన్స్గా ఉండాలంటే అది ఓకే. బట్ స్పిరిచువల్గా ఎదగాలనుకున్నప్పుడు మీ ఆ ప్యూరిటీ హై లెవెల్లో మెయింటైన్ కావాలంటే ఆల్రెడీ మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉంటే మీరు ఏ లెవెల్లో ఫోకస్ చేయాలి, ఏ లెవెల్లో సాధన చేయాలి, మళ్ళీ మీ యొక్క ఆ ప్యూరిటీ ఆ నార్మల్కి రావడానికే చాలా ఇది పడుతుందని చెప్పేసి సద్గురుడు చెప్పడం జరిగింది అనమాట. మీరు మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉండి కనుక
కర్మ కాంప్లెక్స్ అనేది కర్మ యొక్క కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది, బాడీస్ కలిసినప్పుడు మెమరీ అనేది ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ అది నార్మల్ రావడానికి లాట్ ఆఫ్ వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది ఒక వీడియోలో సద్గురువు. అదేవిధంగా ఇప్పుడు ఆదిత్య పరాశర స్వామి వారు చెప్పేది కూడా వివాహేతర సంబంధం ఇంకొకరితోని ఉన్నట్లయితే మీరు దాన్ని ఏమంటారు, పతిధర్మం అది ఉంటుంది కదా, పతిధర్మం దానికి సంబంధించిన శీలం ఏదైతే ఉంటే అది కోల్పోతుంది అన్నమాట, అది పోతుంది. అట్లా అది 100% పోతుంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది అనమాట. అది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం అసలు ఎట్లా ఉండాలంటే జ్ఞానం దిస్ షుడ్ బి ద కామన్ నాలెడ్జ్ అనమాట. ఇది చాలా సహజమైన నాలెడ్జ్గా ఉండాలి సమాజంలో. అలా లేదు ఇప్పుడు, నిజానికి లేదు అట్లా. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న లైక్ అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ జ్ఞానం అంత విస్తృతంగా అందరిలో లేదన్నమాట. అన్ని ఫ్యామిలీస్లో, అన్ని సమాజాలలో లేదు, అన్ని దేశాలలో, అన్ని సమాజాలలో లేదు సార్. అన్ని దేశాలు పక్కన పెడితే మన దేశంలోనే ఉండాలి కనీసం. మన దేశంలో మెయిన్గా ఆధ్యాత్మికంగా ఉన్నది కాబట్టి మన దేశంలో ఎప్పటించో ఉన్నది, అది ఇప్పుడు తగ్గిపోయింది. జ్ఞానం ఎప్పటించో ఉన్నది, కానీ ప్రజల మనసులలో, మాటలలో ఈ యొక్క అవగాహన అనేది ఉండాలని చెప్తున్నాను నేను. అట్లా ఏ విధంగా అయితే మనం రోజు బ్రష్ చేసుకోవడం మంచిది, రోజు స్నానం చేయాలి, మొహం కడుక్కోవడం ఏ విధంగా అయితే ఉన్నదో ఈ జ్ఞానం కూడా ఉండాలి అని చెప్తున్నాను నేను అనేది. అట్లా ఇది చాలా కామన్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఆదిత్య పరాశర స్వామి వారు ఇంతకుముందు ఎవరన్నా చెప్పారో నాకు తెలియదు, మరి ఆయన చాలా బాగా చెప్తుండు. కొన్ని మన చాగంటి గారు వారి ప్రవచనంలో భాగంగా ఇట్లాంటి కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇది మల్టిపుల్ ఇవి ఉండకూడదు, ఒకరితోనే ఉండాలి భాగస్వామితో, పెళ్ళి అయినప్పుడు ఆ ధర్మపత్ని స్త్రీకి ఒక పురుషుడు ఒక స్త్రీ ఏదైనా అవి చెప్తూ ఉంటాడు ఆయన. అదేవిధంగా మన గరికపాటి వారు కూడా ఇట్లాంటి కొన్ని చెప్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళు చెప్పే దాంట్లో కొంత టచ్ చేస్తూ తప్పితే ఇప్పుడు ఆదిత్య పరాశర స్వామి వారు దాన్ని ఒక ఎలాబరేట్గా చాలా బాగా చెప్తున్నాను అనమాట. అట్లా నేను చూసిన వాటిలో ఇంకా చాలామంది చెప్పుకుంటే నాకు తెలియదు, ఎందుకంటే అందరినీ అన్నీ అందరు ఎక్కడెక్కడ ఏం చెప్తున్నారు అన్నీ మనం చూడం కదా, మనకు కొన్ని టచ్ అయినా మనకు తగిలిన చూస్తూ ఉంటాం. కాబట్టి ఆదిత్య పరాశర స్వామి వారు అయితే చెప్తున్నారు, నాకైతే బాగా నచ్చింది. నేను ఎటువంటి కొన్ని చెప్పాలనుకున్నానో, ప్లస్ నేను ఎటువంటి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నానో అవి నేను చెప్తున్నాను అనమాట ఆదిత్య పరాశర స్వామి వారు. అందుకే చాలా బాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొన్ని పాయింట్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఎటువంటి టైంలో పగటిపూట ఎందుకు కలుసుకోకూడదు, అట్లా దానివల్ల ఎనర్జీ లాస్ అంటే శక్తి నష్టం అనేది చాలా జరుగుతుంది అన్నమాట. కోరుకుంటుంది కాబట్టి రాత్రిపూట కలుసుకుంటే చాలా మంచిది. అందుకే మనకు ఈవెన్ మన శాస్త్రాలలో పురుగులు కూడా నాకు తెలిసిన కొద్దిపాటి దీంట్లో సంభోగానికి రాత్రే సరైన సమయం, పగటిపూట కాదని చెప్పేసి ఇప్పుడు అది ఇప్పుడు ఆయన చాలా బాగా చెప్తున్నది. నేను ఎగ్జాక్ట్గా వేటి కోసం అయితే చూస్తున్నాను, ఎగ్జాక్ట్గా నేను వేటి గురించి మాట్లాడదాం మన ఛానల్లో కొన్ని వీటి గురించి మాట్లాడాలని నేను తాపత్రయపడుతున్నాను, ఇంకా దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాను. అవన్నీ ఆదిత్య పరాశర స్వామి గారు డైరెక్ట్గా చెప్పేసుకున్నాడు. ఎగ్జాక్ట్గా నేను ఏవైతే అనుకుంటున్నానో, అంటే తాపత్రయపడుతున్నానో తెలుసుకోవాలని అవి డైరెక్ట్ చెప్పేస్తున్నాను. అంటే నాకు డైరెక్ట్గా దొరికినాయి అనమాట ఆయన దగ్గర నుంచి. కొందరి దగ్గర నుంచి కొంత ఇక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ దొరుకుతున్నాయి, కానీ అవి నేను మళ్ళీ ఒక దగ్గర పెట్టుకొని అవగాహన చేసుకొని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈయన దగ్గర ఏంటంటే ఒకటేసారి ఫ్లో వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫ్లో ఎక్కువ వచ్చింది అనమాట. అంటే జ్ఞానం యొక్క ఫ్లో అనేది ఎక్కువ వచ్చింది ఆదిత్య పరాశర స్వామి దగ్గర నుంచి. వీరి యొక్క గొప్పతనం ఎవ్రీ పాయింట్ చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది అనేది. ఈ మధ్య నేను ఎగ్జాక్ట్ అయిన గురువులలో కొంతమంది వీళ్ళు బాగా చెప్తున్నారు అన్న వాళ్ళలో ఆదిత్య పరాశర స్వామి అనమాట. నాకు మళ్ళీ ఓషో, కృష్ణమూర్తి సద్గురు వీళ్ళ లెవెల్ ఆఫ్ జ్ఞానం తర్వాత ఎగ్జాక్ట్గా నాకు మిస్ అయ్యేది. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి, ఓకే వీళ్ళు చాలా క్లారిటీ ఇస్తుళ్ళు, మెడిటేషన్ ప్రాక్టీస్ ఇవంతా ఓకే, నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను, నాకు కూడా గ్లిమ్సెస్ వచ్చినాయి, కొంత అనుభవాలు వచ్చినాయి, అద్భుతమైన అనుభవాలు వచ్చినాయి, ఇవంతా ఓకే. కానీ నాకు ఈ డౌట్ ఉండే, ఇక్కడ ఏదో తేడా పోతుంది అంటే డౌట్ ఉంది, ప్లస్ కొంత క్లారిటీ కూడా ఉంది. ఓకే అది ఎవరి వారు చూసుకోవాలి, అంత సింపుల్గా బ్రహ్మచర్యం తీసుకునేది కాదు, డిసైడ్ అయ్యేది కాదు. అది దీనివల్ల కొందరు అది రాంగ్ పోతుల్లా, దాని గురించి ఎక్కువ క్లారిటీ లేకపోవడం వల్ల పోతుల్లా అని చెప్పేసి నాకు ఉందన్నమాట, ఎప్పటించో ఉంది అది. దాంట్లో నాకు తెలిసినంత వరకు నేను క్లారిటీ కూడా ఇచ్చాను, బట్ ఆ వీడియో మళ్ళీ తీసేసాను, అది వేరే విషయం. అప్పుడు చేసిన వీడియోలు తీసేసాను. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈయన ద్వారా అన్నీ వస్తున్నాయి అన్నమాట, ఆదిత్య పరాశర స్వామి ద్వారా అన్నీ వస్తున్నాయి. ప్లస్ నేను ఇంకొకటి ఏమనుకున్నానంటే, నాకు ఈ డౌట్ చాలా ఉండే, ఏదో నేనేదో నాకు వచ్చింది, నేను నేర్చుకున్నది ఏదో, నేను చదివింది ఏదో, కాకపోతే అథెంటిక్గానే నాకున్న దాంట్లో చెప్పేస్తున్నాను, ఏది కూడా క్లెయిమ్ చేయట్లేదు. ఉన్న దాంట్లో నాకు తెలిసింది ఇది అని నాకు అర్థమైన దాంట్లో అనుభవపూర్వకంగా, ప్లస్ నేను నేర్చుకునే దాంట్లో చెప్తున్నాను. నాకు ఏమనిపించిందంటే, అరే నేను చెప్తున్నాను కానీ ఎక్కువ మనకు రీచ్ అవ్వట్లేదు అనమాట.
సరే రీచ్ అవ్వట్లేదంటే నా వీడియోస్ పెద్ద ఎడిటింగ్ పరంగా ఏం పెద్ద గొప్ప ఉండవు కదా, సరే అది అట్లా అంతే ఉంటుందిలే, దానిదేమున్నది అని కూడా అదొకటి అనుకున్నా. ప్లస్ ఇంకొకటి ఏమనుకున్నా అంటే దానికి ఒక నిష్ట ఉండాలన్నమాట. నిష్ట అంటే ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే గురువులు ఉన్నారో, ఒక జెన్యున్గా గురువులు ఉన్నారో, మంచి జెన్యున్గా జ్ఞానం అందించే వాళ్ళు ఉన్నారో, సిన్సియర్గా జ్ఞానం అందించే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ యొక్క యోగా సాధనతోని వాళ్ళ తపశక్తితో ఏదైతే ఇస్తుల్లో వాళ్ళు కంప్లీట్గా వేరే లెవెల్ ఉంటారు అన్నమాట. అంటే వేరే లెవెల్ అంటే వాళ్ళ దినచర్య వేరే ఉంటుంది, వాళ్ళు రోజు పాటించే పద్ధతులు వేరే ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఏది పడితే తింటూ ఉంటాను మ్యాక్సిమం, కొంత కంట్రోల్ ఉన్నా కూడా చాలా వరకు ఎప్పుడోసారి ఏదో ఒకటి తినడం జరుగుతూ ఉంటుంది. జంక్ అన్న అదన ఏదైనా ఫ్యామిలీ పరంగా బట్టి బయటికి వెళ్ళినప్పుడు పిల్లల పరంగా వాటి పరంగా ఏదో ఒకటి ఉన్న పరిస్థితిని బట్టి తినడం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఎట్లుంటారంటే నాకు తిండి విషయం కావచ్చు, ఇంకా వేరే విషయాలు కావచ్చు, సంసారంలో ఉన్నాం కాబట్టి ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద గురువులు, వాళ్ళ దినచర్య వేరుంటుంది, వాళ్ళకి ఎంతో శక్తి ఉంటుంది, వాళ్ళ వాకు కూడా చాలా శక్తి ఉంటుంది. ప్లస్ వాళ్ళకు ఒక నిష్ట అంటారు, నిష్ట అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు ఒక టైంకి లేవడం కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఉంటాయి అంటే కంప్లీట్గా అది వేరే ఉంటాయి. సో నాకు పర్సనల్గా ఏమనుకున్నా అంటే ఒక ఆ లెవెల్ కాకపోయినా కూడా మనలో ఒక దినచర్య పరంగా వీటి పరంగా అన్నిటి పరంగా ఒక నిష్ట మెయింటైన్ చేస్తే, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తేనే మనకు దాన్ని ఏమంటారు, మన మాటకు కానీ మనం చేసే యాక్టివిటీ పనికి కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి నాకు ఎంతైతే ఉండాలో అంతే ఉంటుంది అని చెప్పేసి నాకు క్లారిటీ వచ్చింది, నాకు నేనే పర్సనల్గా అనుకున్నమాట అట్లా. ఎందుకంటే అరే ఇంతమంది గురువులు చాలా బాగా చెప్తున్నారు, కొంతమంది గురువుల దగ్గరికి ఎంతోమంది ఫాలోవర్స్ వెళ్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు ఒక రేంజ్కి వచ్చినప్పటికీ వాళ్ళ వీడియోస్ అదే యాక్టివిటీస్ అన్ని వేరే లెవెల్ ఉంటాయి. బట్ స్టిల్ ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిళ్ళు కదా, ఓకే దాంట్లో ఉంటుంది. కాబట్టి సో నేనేదో నా ఛానల్కి ఇంకోటి యాక్టివిటీకి ఇంపాక్ట్ రావట్లేదని అనుకోకూడదు, ఎంతో అంత సంతోషం అనుకోవాలి అని చెప్పేసి నాకు పర్సనల్గా నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ నాకు అర్థమైనాయి, నేను అవగతం చేసుకున్నాను అనమాట అట్లా. సో మనమేమో కంప్లీట్ ఏదో వదిలేసి ఒక సన్యాసాశ్రమం లాంటి వాటిలో లేము, ఒక గురువు పొజిషన్లో లేము, మన కట్టుబొట్టు ఆ విధంగా ఉండదు. కట్టుబొట్టు మనం ఏ డ్రెస్ పడితే డ్రెస్ ఎత్తాం, ఇది నార్మల్గా అందరూ ప్రజలు వేసేటువంటి డ్రెస్లే ఎత్తాం మనం. సో కట్టుబొట్టు ఆ విధంగా ఉండదు, ఒక దినచర్య అంతా హై లెవెల్ డిసిప్లిన్ ఉండదు. కొంతవరకు ఉండొచ్చు, స్పిరిచువల్ ఉన్నాం కాబట్టి కొంతవరకు ఫాలో అవుతున్నాం కావచ్చు, కానీ ఆ లెవెల్లో గురువులు ఉండే అంత లెవెల్లో డిసిప్లిన్ అయితే లేదు, ఆ నిష్ట అయితే లేదు డెఫినెట్గా. కాబట్టి మనకి ఎంత ఫలితం, మన పనికి ఎంత ఫలితం రావాలో అంత ఫలితం వస్తుంది మనకున్న డిసిప్లిన్కి, మనం చేసేదానికి, అంటే నేను చేసేదానికి వస్తుందని చెప్పి నాకు అవగతం అయిపోయింది అన్నమాట. అది క్లారిటీ వచ్చేసింది నాకు. ఇక దాని గురించి పెద్ద ఇది కావాల్సిన అఫ్కోర్స్ అరే మనం చాలా కొన్ని వీడియోలు చేస్తున్నాం, కొద్దిగా రీచ్ ఎక్కువ రావాలి, కొద్దిగా మానిటైజేషన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది అని ఇట్లాంటివి ఉంటాయి సహజంగా, అందరికీ ఉండేవి, అందరి కంటెంట్ క్రియేటర్స్కి ఉండేటువంటి కోరికలు ఉన్నాయి నాకు కూడా డెఫినెట్గా. కొద్దిగా మంచి మన కంటెంట్ ఇంకొద్ది క్వాలిటీ కంటెంట్ పెడతా ఉండాలి, క్వాలిటీగా ప్రజెంట్ చేస్తూ ఉండాలి, క్వాలిటీగా కొద్దిగా రీచ్ కూడా ఎక్కువైతే బాగుంటుంది అన్నది ఎవరికైనా ఉంటుంది. ఆ విధంగా అంతవరకే ఉన్నది తప్పితే ఇక వేరే విధంగా లేదనమాట. ఓకే ఆ లెవెల్కి వెళ్ళాలంటే చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి, అది అనుకోగానే అయ్యేది కాదు. అది బట్టికి ఎంత టైం అన్నా పట్టవచ్చు, నెలల దగ్గర నుంచి, సంవత్సరాల దగ్గర నుంచి, దశాబ్దాల దగ్గర నుంచి, జన్మల వరకు కూడా పట్టవచ్చు అన్నమాట. అటువంటి ఒకవేళ ఉంటే కనుక ఆత్మ ప్రయాణంలో ఆత్మ లెవెల్లో స్ట్రాంగ్గా ఉన్నవి ముందుకెళ్ళడానికి టైం పడుతూ ఉంటుంది, జన్మలు కూడా పట్టొచ్చినది అర్థమైపోయింది నాకు. సో అది ఏం చెప్పాలనుకున్నది. డైరెక్ట్ అత్యపరిశి స్వామివారి లింక్స్ కూడా నేను వీడియో లింక్స్ షేర్ చేస్తూ ఉన్నాను. ధ్యానం పేరుతో పెళ్లి చేసుకోకుండా ఉండడం కానీ అవి కానీ కరెక్ట్ కాదు, అది ఇండివిజువల్గా క్లారిటీ ఉండాలి, ఎవరి వారికి ఇండివిజువల్ క్లారిటీ ఉండాలి. బట్ చాలామంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ కాదని నేను చెప్పడం జరిగింది. పెళ్లి చేసుకోకుండా ఉండడం దానివల్ల ఉండే పర్యవసానాలు ఏంటి అని చెప్పడం జరిగింది. అంతే, ఆ తర్వాత ఇండివిజువల్ ఎవరి వారికి ప్రతి వ్యక్తి తనకు తాను ఆ క్లారిటీ తెచ్చుకొని ఏ విధంగా ఉన్నది డిసైడ్ చేసుకోవాల్సింది ఇది చూసి. బట్ అవైతే ఖచ్చితంగా చూడాలి వీడియోస్, అది నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఇంకొకటి అదొకటి, ప్లస్ నేను పర్టికులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి మెయిన్గా ప్రాక్టీస్ అయితే మామూలు ప్రాక్టీసులు కావు సబ్మిట్ ఇచ్చేదైతే. సరే ఇవన్నీ పెళ్ళి చేసుకోకపోవడం వీటి పరమైన క్లారిటీ ఏంటంటే ఇవి ఉంటాయి, ఇండివిజువల్ అతని కర్మలు ఏంటి అవన్నీ ఉంటాయి. బట్ ఓవరాల్గా సద్గురు ఇచ్చే ప్రాక్టీస్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అది ఎంతమంది గురువులకు సాధ్యమైతే నాకు తెలియదు, కానీ హై లెవెల్ ప్రాక్టీసెస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఒక అద్భుతమైన గ్లిమ్సెస్ వస్తాయి అని చెప్పేసి కూడా నేను
ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ అవి నేను అనుభవాల వీడియోలో షేర్ చేసుకున్నాను. ఆఫ్కోర్స్ మేబీ చాలామందికి వస్తున్నాయేమో నాకు తెలియదు, కానీ నాకు ఇంపార్టెంట్ కూడా చెప్తున్నాను నేను. ప్రాక్టీసెస్ చేయడం ద్వారా లోపల చాలా క్లెన్సింగ్ జరిగి ఒక వేరే లెవెల్లో నాకు జరిగినాయి. సో ప్రాక్టీస్ పరంగా ఎక్స్పీరియన్సెస్ పరంగా నాకు అవి ఎంత ఇంపార్టెంట్ అని నాకు పర్సనల్గా అర్థమైందో, అదేవిధంగా ఇప్పుడు ఆదిత్య పరశురామ స్వామి గారు చెప్పేటువంటి పాయింట్స్ పెళ్ళికి సంబంధించినవి, వీటికి సంబంధించినవి ధ్యానాన్ని అడ్డుపెట్టుకొని మీరు ఇలా అనుకుంటున్నారు కరెక్ట్గా అని చెప్పేసి ఏమవుతుంది అవి కూడా అదే విధంగా నాకు అర్థమైంది అన్నమాట. నాకు ఇది అర్థమైంది, అదే అర్థమైంది, రెండు అర్థమైంది నాకు. సొసైటీ పరంగా ఉండాల్సినటువంటివి భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఇవి ఉండాలి, ఇవి ఉండొద్దు, ఇవి మిస్ అవుతాను. ఈవెన్ ధ్యానం పేరుతో కూడా స్పిరిచువల్లోకి పోయి కూడా వీటి పరంగా క్లారిటీ లేకపోవడం వల్ల కొన్ని డెసిషన్స్ ఏవైతే తీసుకోవడం జరుగుతుందో, ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వద్దనుకునే ఛాన్స్ ఈజీగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ అయిన వాడికంటేనేమో కొద్దిగా కష్టం అవుతుంది. బట్ అప్పటికే ఇంకా పెళ్లి కానివాడికి వాళ్ళకి వెళ్ళిపోయిందంటే నాకు చాలా బాగుంటుంది, ధ్యానంలో చాలా బాగుంటుంది, పెళ్ళి ఎందుకనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా ఎందుకు ఉంటుంది అంటే కూడా, ఎందుకంటే అరిషడ్ వర్గాలు చాలా కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు లాస్ట్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. ఆ టైంకు కంట్రోల్లో ఉండడం వల్ల అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పటికి కూడా ఇట్స్ వాళ్ళ క్లారిటీ ఉంటే అప్పుడు కూడా ఇట్స్ వాళ్ళ డెసిషన్. ఖచ్చితంగా చేసుకోకూడదు అనేది ఇక్కడ ఏం లేదు. సో ప్రతి గురువు కూడా వాళ్ళ చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి, మన ధర్మంలో ఏముందని చెప్పేసి వీరు చెప్పడం, మిగతా గురువులు కూడా ఆ విధంగా చెప్పడం, ఫ్యామిలీ వారికి ఏదో మనం డిజైన్ చేసి ఇచ్చిందని చెప్పడం, ఇవన్నీ కూడా. సో ఎక్కడ కూడా మీకు కాన్ఫ్లిక్ట్ లేదు, ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ లేదు. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లేకపోతే ఒక గురువు ఉన్నప్పుడు వారి శిష్యులు వారి యొక్క ఆ యొక్క సిస్టమ్, ఆ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో అది ఏమందిస్తుంది, జనరలైజ్డ్గా ఓవరాల్గా ఏ విధంగా వెళ్ళిపోతుంది అనేది అన్నప్పుడు ఒకటి అనిపిస్తుంది మనిషికి. ఇటు ఇంకోరు ఏం చెప్తున్నప్పుడు ఓకే వీళ్ళది ఈ విధంగా జనరలైజ్డ్ ఒకటి అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన కీ పాయింట్స్ నేను ఏవేవైతే కనెక్ట్ చేసినో, సద్గురు చెప్పిన కొన్ని వీడియోలో కొన్ని ఏవైతే నేను తీసుకున్నానో, ఇటు ఆదిత్య పరశురామ స్వామి చెప్పేది ఏవైతే కొన్ని తీసుకున్నానో, ఇప్పుడు నేను కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రాదు. కానీ ఇవి కాకుండా మీరు జనరలైజ్డ్గా చూసినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. కాన్ఫ్లిక్ట్ ఎట్లా వస్తుందంటే, జనరలైజ్డ్గా చూస్తే ఎట్లా వస్తుందంటే, ఈశా అన్నప్పుడు అదేదో కంప్లీట్గా పెళ్ళైన వాళ్ళకంటే అది వేరే అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి వెళ్ళిపోయి ఇంకా వేరే ధ్యాన పద్ధతులు, వేరే ప్రాక్టీసెస్, వేరే విషయాలు వేరేటివి కూడా వెళ్ళినప్పుడు చాలామంది బ్యాచిలర్స్ మ్యారేజ్ చేసుకోను అని ఏదైతే డిసైడ్ అవుతుందో, అవును అది ఆ విధంగానే ఉండడానికి దోహదపడుతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది మనకు. ఆ విధంగా ఉండడానికి దోహదపడుతుంది కదా అని అనిపించి ఈ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. బట్ అక్కడ అది కాదు జరిగేది, అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట. అట్లా ఈశా ఫౌండేషన్, మన పిరమిడ్ ఫౌండేషన్ మెడిటేషన్లు, ఈశా యోగా పద్ధతులు, ఇంకేమున్నాయి ఇంకా రకరకాల క్రియాయోగ పద్ధతులు ఏవైతుంది అట్లా. సో మీరు చేసే ధ్యానము, యోగా ఇవన్నీ కూడా మీ లోపల క్లారిటీ పెంచాలన్నమాట, మీ గురించి మీకు క్లారిటీ పెంచాలన్నమాట. అట్లా ఇంకొకటి కూడా రాజయోగం అంటా ఉన్నారు దీన్ని. రాజయోగం అంటే సంసారం ఏది ఉందో దాన్ని రాజయోగం అంటారు, గృహస్థాశ్రమం దాన్ని రాజయోగం అంటారని ఆదిత్య పరశురామ స్వామి వారు చెప్పారు. రాజయోగం అంటే నేను అంతకుముందు అర్థం చేసుకున్నది వివేకానంద రాజయోగం అనేది, నేను ఈ యోగా ప్రాక్టీసెస్ వీటి పరంగా ఉన్నదని రాజయోగం అనుకున్నాను నేను. యాక్చువల్గా దాన్ని వేరే హఠయోగం, క్రియాయోగం అంటారు అనుకుంటా. రాజయోగం అంటే దీన్ని అనుకుంటా, ఇప్పుడు సంసారంలో ఉండడం, గృహస్థాశ్రమం, దీన్ని రాజయోగం అంటారని ఆదిత్య పరశురామ స్వామి గారు చెప్పడం జరుగుతూ ఉన్నది. యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని రాజయోగం అన్నట్లయితే, రాజయోగం అనేది నిజంగా అది రాజయోగం అంటే యోగాలనే రాజు లాంటిది అన్నట్టుగా, అది పేరు కూడా బాగుంది. నిజంగా అది రాజయోగం లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే వేరే ప్రాక్టీస్లు వెరైటీ ఎన్ని చేసినా కూడా ఇది మిస్ అయితే కనుక మళ్ళీ దానికోసం వాళ్ళు పుట్టాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆత్మ మిస్ కావడానికి లేదు. ఇప్పుడు ఈ అనుభవాలు ఆత్మ మిస్ కావడానికి లేదు. అట్లా ఆల్రెడీ వాళ్ళు అంతమంది వాళ్ళు అయిపోయి ఉండి ఇప్పుడు సన్యాసం ఉండి పెళ్లి చేసుకోకుండా ఉంటేనేమో వాళ్ళకి ఆత్మలలో ఆల్రెడీ తీరిపోయింది కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళకి క్లారిటీ ఉన్నట్లయితే. అది కూడా లేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే అనుభవాలు మీ యొక్క లైఫ్ గ్రోత్కి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, జీవిత ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరమైనవి అనమాట. మీరు ఒక సంసారంలో బాధ్యతగా ఉంటూ వ్యవహరించడం అనేది, అటు స్త్రీ అయితే తన కుటుంబాన్ని చూసుకోవడం కానీ, ఇటు పురుషుడు అయితే తన కుటుంబాన్ని చూసుకోవడం కానీ, పిల్లలను వాళ్ళ ద్వారా వచ్చిన పిల్లలను పెంచడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అండ్ అది అందరికీ కామన్గా బేసిక్గా ఉన్న థింగే. అది వద్దు అని ఒకటి అనుకుంటానంటే అది కరెక్ట్గా అనుకుంటాడా లేదా, అతనికి ఎంతవరకు క్లారిటీ ఉంది,
మరి అవి అంతకుముందు ఏమైనా తీరిపోయినాయి, అనుభవాలు లేకపోతే ఆత్మకు ఏ విధంగా, ఈ ఆత్మ ఉన్నతి ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అట్లా అది క్వశ్చన్. ఇక్కడ చూడండి, అందులో ఉండి ఇరుక్కోవడం ప్రాబ్లం ఉంది, అందులో లేకపోతే కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈవెన్ మన పురాణాలలో కూడా ఏం చెప్తారు, పురుషునికి తన భార్య లేకపోతే కొన్ని యజ్ఞాలు చేయడానికి అవకాశం లేదంటారు. అట్లా ప్లస్ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సన్యాసం ఖచ్చితంగా ఒక ప్రాపర్ గురు ద్వారా వాళ్ళకి అది స్వీకరించబడి, ఇప్పుడైతే దేశంలో బ్రహ్మచారీస్ ఎవరైతే చాలా ఎంతోమంది పోయినారో కొంతమందికి ఏదైతే ఇస్తున్నారంటామో సేమ్ అదేవిధంగా సన్యాసం అనేది ఇవ్వడం జరిగినప్పుడు వాళ్ళకు ఉండే నియమ నిబంధనలు వారు పాటించేవన్నీ కూడా ఇక వేరే ఉంటాయి అట్లా. సో వారి ధర్మం వాళ్ళకే ఉంటుంది, వీరి ధర్మం వీళ్ళకే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఏమవుతుందంటే, ఇప్పుడు స్పిరిచువల్ కూడా బాగా పెరిగిపోయింది కదా, ఎక్కడ పడితే అక్కడ ధ్యానం మెడిటేషన్ అన్నీ వచ్చినాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే ఈ క్లారిటీ మిస్ అవుతుంది. ఈ క్లారిటీ మిస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, అరే ఇటుండన్నట్టు మనకు అర్థమైతే లేదు. సో ఈ క్లారిటీ ఇవ్వడం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ రోజులలో, ఈ క్లారిటీ రావడం చాలా ముఖ్యం అన్నమాట. అది నా కొద్దిపాటి దాంట్లో నేను షేర్ చేసుకునే దాంట్లో నా ప్రయత్నంలో నేను చేసే వీడియోల ద్వారా వీటి ద్వారా నా చిన్న ప్రయత్నం నేను చేస్తున్నా, అదొకటి. ప్లస్ ఆదిత్యపరాశి స్వామి లాంటి వారైతే అది ఆ విషయాలలో క్లారిటీ ఇస్తున్నాను అనమాట. వాళ్ళది పెద్ద లెవెల్లో అది ఇవ్వడం జరుగుతుంది. అట్లా నా సొంతం ఏంటంటే చిన్నగా కాబట్టి చిన్న కొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ కాబట్టి అట్లా ఉంటుంది. వారిది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి ఇతర లాంగ్వేజ్లో ఇట్లాంటి విషయాలు మనకు వేరే లాంగ్వేజ్లో ఎటువంటి గురువులు మనకు తెలియదు కాబట్టి అటువంటి క్లారిటీ వాళ్ళకు కూడా అందుతూ ఉండాలి. ఇది ఇంగ్లీష్లో కూడా రావాలి. ఆదిత్యపరాశి స్వామి గారు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వేరే లాంగ్వేజ్లో కూడా అనువదింపబడాలని నేను కోరుకుంటున్నాను. అవి డెఫినెట్గా నాకైతే అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నేను ఏదైతే వెతుకుతున్నానో ఏ విషయాలు అయితే కొన్ని విషయాల్లో అస్పష్టంగా ఉన్నానో ఆ విషయాలు నాకు స్పష్టత ఆదిత్యపరాశి స్వామి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఆ గురుగారు నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు దొరికింది అంతే, నాకు క్లారిటీ దొరికింది అంతే, ఆయన వీడియోల ద్వారా నాకు వచ్చింది. సో అది నేను షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను వీటి కోసమే తాపత్రయపడుతున్నాను. నాకు అవి దొరికినప్పుడు నేను ఈ మాత్రం షేర్ చేసుకోకపోతే, ఈ మాత్రం ఒక వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకోకపోతే ఎట్లా, అందుకని చెప్తున్నాను. నాకు అంబత్రేయ క్షేత్రం వెళ్ళాలని కోరుకుంది. యాక్చువల్గా ఒక టైంలో వెళ్ళాలని అనుకున్న ఒక టైంలో అక్కడికి బస్సులు ఏమో నేను కూడా చూసిన నేను, అంటే వెహికల్స్ బస్సులు ట్రైన్లు ఏమన్నా చూశాను నేను. బట్ అప్పుడు మళ్ళీ వెళ్ళలేదు నేను. బట్ వెళ్ళాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ.